జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 19వ తేదీ ఆదివారం నుండి ఒక వారం రోజుల పాటు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆదివారం నుండి తులారాశి వారికి బుధ, శుక్ర మరియు రాహువులు చక్కగా యోగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన కుజుడి యొక్క రాశి మార్పు అయితే పెద్దగా యోగించడం లేదు. అందుకే ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కుజుడి యొక్క సంచారం భాగ్యంలో ఉన్న కారణం చేత గౌరవ మర్యాదల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు నోటి మాటను జారనివ్వకండి. ఖచ్చితంగా మాట్లాడడం అంత శ్రేయస్కరం కాదు. నెమ్మదిగా ప్రేమగా మాట్లాడితే తప్ప ఎదుటివారి ప్రేమను పొందలేరు. ఏది ఏమైనా పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అయితే ఈ సమయమంతా మీరు చక్కటి నిద్రాహారాలను కలిగి ఉంటారు. ఇక ఈ వారం వరకు చూస్తే తులారాశి వారు దాదాపుగా అనుకూలమైన ఫలితాలనే పొందుతారు. ఆర్థికపరమైన సర్దుబాట్లు చేసుకోవడానికి, అప్పులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, బ్యాంక్ పనులు సకాలంలో పూర్తి కావడానికి ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది. ఇంట్లో వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. బాధ్యతలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. సంతానం పట్ల బాధ్యతలను కలిగి ఉంటారు. ఇష్టపూర్వకంగా పనులు చేస్తారు. బాగా కష్టపడతారు. కెరియర్ పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పై అధికారుల యొక్క మెప్పును, గౌరవాన్ని పొందుతారు. ఏ మాట మాట్లాడినా అర్థవంతంగా మాట్లాడుతారు. లోన్స్కి అప్లై చేసే ఛాన్స్ ఉంది. భారీ రుణాలు కూడా చేస్తారు. అప్పులు చేసినప్పటికీ అవన్నీ ఉపయోగపడే విధంగానే ఉంటాయి. మొత్తం మీద చెప్పాలంటే తులారాశి వారికి ఈ వారం అన్ని విధాల ఒత్తిడి ఉన్నప్పటికీ పెద్దవైన ఇబ్బందులంటూ ఏమీ లేవు. ఈ వారం తులారాశి వారికి మంగళవారం, బుధవారం మరియు గురువారాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతిరోజు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి తిథి పంచమి. ఉదయం 7:30 వరకు. నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుండి 5:16 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 9:40 వరకు. తిరిగి రాత్రి 7 గంటల నుండి 7:45 వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ అప్పుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ఆదివారం రోజు సూర్యదేవుడి ప్రీతిగా బ్రాహ్మణులకు తాంబూలం దానంగా ఇచ్చి ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేసిన వారు ఈ రోజున మాంసం ముట్టకూడదు. ఈరోజు ఎవరైతే సూర్యదేవుడి ఆరాధన చేసి పనులు ప్రారంభం చేస్తారో వారికి అంతా శుభమే కలుగుతుంది. ఈ ఆదివారం రోజు ఉత్తరా నక్షత్రం వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పణ చేసి లక్ష్మీ అష్టకాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ, లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కానీ పారాయణం చేయాలి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసినా కూడా సత్ఫలితాలను పొందుతారు. అలాగే శబరి గిరీషుడైన అయ్యప్ప స్వామివారిని కూడా ఈరోజు పూజించవచ్చు. ఉత్తరా నక్షత్రం కలిగిన ఈరోజు మీ యథాశక్తిగా అయ్యప్ప స్వామివారిని పూజించి ధన్యులు కండి. ఈ ఆదివారం రోజు మనమంతా ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఎవరికైనా సరే జంట అవయవాలకు సంబంధించి అనారోగ్య సమస్యలు ఉంటే, అంటే కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు, మూత్రపిండాలు ఇలా శరీరంలో ఏవైనా జంట అవయవాలకు సంబంధించి అనారోగ్యం ఉన్నట్లయితే దయచేసి అశ్విని స్తోత్రాలను పారాయణం చేయండి చాలు. జంట అవయవాలకు ఆరోగ్యానికి వైద్యులైన అశ్విని దేవతలను గనుక మనం స్తోత్రం చేసిన, ఒక నియమంగా పెట్టుకొని ప్రతిరోజు అశ్విని స్తోత్రాలను పారాయణం చేసిన తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. మీరే ఊహించని విధంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు.
ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.